కరీంనగర్లోని న్యూ పికాక్ రెస్టారెంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ వ్యాపారులు కీలక నిర్ణయం ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమిషన్లు గిట్టుబాటు కావడం లేదని నిరసిస్తూ ఏప్రిల్ 1 నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ చేయాలని యజమానులు పిలుపునిచ్చారు. అసోసియేషన్లో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నవాబు మాట్లాడుతూ పెరిగిన ధరలు, తగ్గిన మార్జిన్ల వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు. గతంలో అమల్లో ఉన్నటువంటి లైవ్ బర్డర్ పై ₹26 మార్జిన్ 1.75 స్కేల్ రేటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున 25,000 షటర్ కిరాయి వర్కర్ అప్పుడు 400, 300 వచ్చేవాడు. ఈరోజు 700, 800 వర్కర్ దొరుకుతలేదు. సేమ్ నేను అప్పుడు అమ్మినప్పుడు ₹16, ₹20 మార్జిన్ అమ్మినా ఈరోజు కూడా అదే ₹16 మార్జిన్ దొరుకుతుంది. అంటే అన్నీ పెరిగినాయి, మార్కెట్లో ధరలు అన్నీ పెరిగినాయి, జీతాలు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి, కానీ చికెన్లో మార్జిన్ పెరగలేదు. ఇది ఎందుకు అవుతుందంటే ఈ చికెన్ ఇంతకుముందు రైతులు ఉండేవి 80%, 90%. ఇప్పుడు రైతు అనేవాడే చచ్చిపోయిండు, 20% రైతు లేడు. అన్నీ కార్పొరేట్ రంగ కంపెనీలు వచ్చేసినాయి. ఈ కార్పొరేట్ కంపెనీ ఒక ఉత్తగా ఒక ఏమంటారు దాన్ని సిండికేట్గా తయారయ్యి ఏమో రైతులను దోసుకుంటూ చికెన్ సెంటర్ వ్యాపారస్తులను కూడా నిలువునా ముంచుతున్నాయి. గత 5 నెలలు 6 నెలల నుంచి చూడండి మీరు, పంచాయతీ ఎలక్షన్ నుంచే జరుగుతుంది. మార్జిన్ లేక ఇట్లా నటించడం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే లైవ్ బర్డ్ మీద ₹26 యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, ₹26 ప్లస్